చాలామంది మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాడు. మనుషుల మీద ఆధారపడితే గాయాలు పెద్దగా అవుతూ ఉంటాయి. బంగారం ఇనుము మాట్లాడుకుంటున్నాయి. బంగారం ఇనుము మాట్లాడుకుంటున్నాయి. బంగారం వెళ్ళి ఇనుముతో ఇలా అంటుంది, ఇనుము, నేను చక్కగా మెడలో గోల్డ్ చైన్ కానీ, ఉంగరం కానీ, బ్రాస్లెట్ కానీ, నేను ఉంగరంగా మరి చైన్గా బ్రాస్లెట్గా తయారవ్వడానికి నేను నీలానే కొట్టబడుతున్నాను, నీలాగే తన్నులు తింటున్నాను, నేను గట్టిగా మొత్తుకోవట్లేదు, మరి నువ్వెందుకు గట్టిగా మొత్తుకుంటావు అని బంగారం ఇనుమును అడుగుతుంది. మీరు చూసారా లేదో, బంగారాన్ని కొట్టినప్పుడు ఒక్క శబ్దం కూడా రాదు. అదే ఇనుమును కొడుతుంటే టంగ్ టంగ్ అని స్మెల్ వస్తుంది, అదే సౌండ్ వస్తూ ఉంటుంది. ఎందుకని అని బంగారము ఇనుమును అడుగుతుంది. అయితే ఇనుము చెబుతున్నటువంటి సమాధానం ఏంటిదో తెలుసా? బంగారమా, నీ వంశం వేరు, నీ రూపం వేరు, నీ పేరు బంగారం, నా పేరు ఇనుము, నా పుట్టుక ఇనుప పుట్టుక, నేను ఇనుముగా పుట్టాను. ఆ ఇనుము సుత్య ఏదైతే ఉన్నదో నీ మీద పడ్డప్పుడు నీకు గాయం అనిపించదు, బాధ అనిపించదు. కానీ నా పుట్టుక పుట్టిన నా సుత్య, నా ఐరన్, నా ఇనుము నన్ను కొడుతుంటే ఆ నొప్పి తట్టుకోలేక మొత్తుకుంటా నేను అని ఇనుము బంగారంకి సమాధానం చెప్తా ఉంది. నిజమే కదా, బయట వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా మనకు బాధ అనిపించదు, మనకు వేదన అనిపించదు. కానీ మన వాళ్ళే మనల్ని అనరాని మాటలు అంటున్నప్పుడు గట్టిగా ముత్తుకొని ఏడవాలనిపిస్తుంది, గట్టిగా కన్నీరు కార్చాలనిపిస్తుంది, గట్టిగా వేదన అనిపిస్తుంది. ఎక్కడలో దూరం వాళ్ళు ఏదో అంటున్నారంటే మనకు బాధ అనిపించదు, నొప్పి అనిపించదు. కానీ మన బంధువులే, మన రక్త సంబంధికులే, మన వాళ్ళే మనల్ని అంటుంటే తట్టుకోలేం, బిక్కరగా ఏడవాలనిపిస్తుంది, బిక్కరగా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఇనుము జీవితం వలె నీ వాళ్ళే నిన్ను అనరాని మాటలు అంటున్నారేమో, గట్టిగా మొత్తుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషుల మీద ఆధారపడితే నువ్వు గట్టిగా మొత్తుకుంటావు, నీ గుండె పగిలిపోతూ ఉంటుంది. నువ్వు దేవుని మీద ఆధారపడడం ప్రారంభిస్తే ఆ నొప్పి నీకు తెలియనియదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మీరెవరైనా కావచ్చు, మనం దేవుని మీద ఆధారపడాలంటే ఎవరు పడితే వాళ్ళు దేవుని మీద ఆధారపడలేరు. దేవుని మీద ఎవరు ఆధారపడగలుగుతారు అంటే దేవుని కాడి మోసేవారు. మీరు అనుకోవచ్చు, దేవుని కాడి మోయడం ఎలా, దేవుని భుజాల మీద వేసుకొని నడవడం ఎలా అని మీరు అనుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథంలో చేపను కూడా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో వాడుకోవడం జరిగింది. యోనా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం చదివి సహాయము చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒకటి యోనాను మృంగవలెనని, మంచిగా క్లియర్ గా, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని
యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఆ మత్స్యము కడుపులో నుండి హల్లెలూయా. చూడండి, దేవుడు చెప్పినటువంటి పని ఎవరు చేస్తున్నారు? ఇక్కడ ఎవరు చేస్తున్నారు? చేప చేస్తుంది. చేపతో దేవుడు మాట్లాడాడు. ఏయ్ చేప, యోనా నా ప్రియ కుమారుడు, వీడెక్కడికో వెళ్తున్నాడు, నువ్వు మింగేసాయ్. ఎన్ని రోజులు నీ కడుపులో ఉండాలి అంటే నేను చెప్తాను. 3 దినాలు నీ కడుపులో ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అనుకునే మాట ఏంటిదో తెలుసా? ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి. నేను లేకపోతే పరిచర్య లేదు, నేను లేకపోతే పరిచర్య ఎవరు చేయలేరు, నేను లేకపోతే అసలు ఈ పరిచర్య లేదు అని చాలా మంది అనుకుంటారు. కానీ బైబిల్ గ్రంథంలో చూసుకుంటే దేవుడు గాడిదను వాడుకున్నాడు. ఆమేనండి. దేవుడు గాడిదను వాడుకున్నాడు. దేవుడు ఇక్కడ చేపను కూడా వాడుకున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పండి, కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేయను, నా వల్ల కాదు, నేను చేయలేను అంటే నిన్ను దేవుడు ఫోర్స్ చేయలేడు. ఇస్కరేతు యూదా నా వల్ల కాదు, నాకు డబ్బే కావాలి, నాకు బంగారమే కావాలి, నాకు వెండి నాణాలే కావాలి అని బంగారం కోసం, వెండి నాణాల కోసం, డబ్బు కోసం పరిగెత్తాడు. ఏం సాధించాడో? దరిద్రుడైపోయినాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు సూటిగా దేవుడు ఎవరిని వాడుకున్నాడు చెప్పనే? గాడిదను వాడుకున్నాడు, చేపని ఇక్కడ వాడుకున్నాడు. ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో కనీసానికి ఈ చేపలాగైనా దేవుని కాడి మోస్తే ఎంత బాగుంటుంది కదా. అసలు మీకు ఒక విషయం తెలుసా? ఈరోజు చూడని వారెందరో చూడండి, కర్నూల్లో బస్సు తగలబడి అక్కడికక్కడ 45 మంది సజీవ దహనమైపోయారు. ఒక తల్లికైతే ఒక్క కుమారుడు, ఒక్క కొడుకు, భర్త చనిపోయాడు. తన వివాహం ఇలా చేయాలి, అలా చేయాలి అని ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ తల్లి. కానీ అక్కడికక్కడే రాత్రికి రాత్రి సజీవ దహనమైపోయాడు. నా డబ్బు, నా ఉద్యోగం, నా ఆస్తిపాస్తులు ఈరోజు డబ్బుల కోసం పరిగెడుతున్నారు, బంగారం కోసం పరిగెడుతున్నారు, వజ్రాల కోసం, వైడూర్యాల కోసం పరిగెడుతున్నారు. కానీ ఇంత చక్కని జీవితం ఇచ్చిన దేవుని కోసము పరిగెత్తే వారు కనబడడం లేదో. హల్లెలూయా. దేవుని కోసము పరిగెత్తే వారు అసలు కనబడడం లేదండి. కానీ దేవుని కోసము పరిగెత్తే వారిని నా దేవుడు దీవిస్తాట. హైదరాబాదులో నిన్న ఒక సహోదరుడు సాక్ష్యం చెప్తుంటే విన్నా. నేను ఎక్కడది వాక్యం చెప్పింది ఎక్కడ? కరీంనగర్ జిల్లాలో అచ్చంపేటలో గెస్ట్ స్పీకర్కి వెళ్ళినప్పుడు పరిచర్య గురించి చెప్పాను. పరిచర్య గురించి చెప్తే ఆ బిడ్డ ఆ రోజు నా వర్తమానం విని, ఆ రోజు నా వర్తమానం విని తీర్మానం తీసుకున్నాడంట. ఏమని తీర్మానం తీసుకున్నాడు? ఇటు చూడండి అందరూ. ఉదయాన్నే మందిరానికి 5 గంటలకు వెళ్ళాలి. మందిరానికి వెళ్ళి మందిరం ఊడవాలి, మందిరం తూడవాలి, మందిరంలో దేవుని పరిచర్య చేయాలి,
సేవకుడికి సేవకురాలికి అండగా నిలబడాలి అని తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానాన్ని పట్టుకొని 1 year అయిపోయింది. అద్భుత రీతిలో గొప్ప పరిచర్య చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఆ రోజు గాడిదని దేవుడు వాడుకున్నాడు. ఆ రోజు గాడిదని దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు చేపను దేవుడు వాడుకుంటున్నాడు. ఈరోజు చేప వాడబడింది, గాడిద వాడబడింది. ఈరోజు నీవు నేను వాడబడుతున్నామా దేవుని పరిచర్యలో? ఒక్కసారి ఆలోచించండి, గుండె మీద చెయ్యేసుకోండి. 2024 అయిపోయింది, 2025లో అడుగు పెట్టాం. ఈ 2025 సంవత్సరంలో నవంబర్ నెల వచ్చేసింది, నెక్స్ట్ డిసెంబర్. ఈ సంవత్సరం మొత్తంలో దేవుడు నన్ను కాచి కాపాడాడు కదా. అసలు నేను దేవుని పని ఏం చేశాను? జస్ట్ క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేదు, త్రాగుబోతుల పట్ల భారము లేదు. ఈరోజు భారము లేని ప్రజలు ఈరోజు చేపను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిచర్య జరిగించాలంటే యోనా అద్భుతమైనటువంటి రీతిలో కాపాడబడాలి. అప్పుడు దేవుడు చేపతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళి యోనాని మింగేసాయి, 3 రోజులు నీ కడుపులో ఉంచు. కొట్టు గట్టిగా చప్పళ్ళు, కొట్టు గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోనా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. యోనా గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసెను. హల్లెలూయా. చూడండి, ప్రభు ఆజ్ఞకు లోబడుతుంది చేప. నా మాటలు అర్థమవుతున్నాయా, వ్యర్థమవుతున్నాయా? ప్రభు మాటకి ఏం చేస్తుంది చేప? లోబడుతుంది. ఈరోజు లోబడే వాళ్ళు లేరు. దీన మనసునే వస్త్రాన్ని ధరించుకునేవారు లేరు. దేవుని పరిచర్య గురించి ఆలోచించేవారు లేరు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము లేదు. దేవుడు ఎన్నిసార్లు చెప్పించిన వాక్యం, ఎన్నిసార్లు రిలీజ్ అయినా, దేవుని వర్తమానం ఎన్నిసార్లు రిలీజ్ అయినా భారము లేదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఎంతసేపటికి నేను, నా పిల్లలు, నా వ్యాపారం, నా కుటుంబము, నా వ్యవసాయము, నా ఉద్యోగం. దేవుని పరిచర్య అంటే భారము లేదు. దేవుని ఆజ్ఞ అంటే భారము లేదు. అరే, దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి అడగాలంటే దమ్ము కావాలా? ఎంతసేపటికి అది కావాలేసయ్యా, ఇది కావాలేసయ్యా, అది కావాలేసయ్యా, ఇది కావాలేసయ్యా. మరి దేవుని మాట వింటున్నావా? దేవుని ఆజ్ఞకు లోపడుతున్నావా? అరే, బైబిల్ గ్రంథంలో చేప లోపడుతుంది. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ లోబడి యోనాను మింగి 3 days కాచి కాపాడి 3 days తర్వాత ఒడ్డున యోనాని తీసుకొచ్చింది సురక్షితముగా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. బ్రతకడం చాలా ఈజీ అండి, ఎవరైనా బతుకుతారు. కానీ బ్రతికించడం చాలా కష్టం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిచర్యలో నీ పాత్ర ఏంటి? ఆ పరిచర్యలో ఏం పని చేస్తున్నావు నువ్వు? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకు లోపడుతున్నావా? దేవుని మందిరంలో నీ
పరిచర్య ఏంటి? సంవత్సరం మొత్తంలో ఏం పని చేసావు నువ్వు దేవుని మందిరంలో? దేవుని సేవకుని దగ్గర ఏం పని చేసావు నువ్వు? ఒక్కసారి మన గుండె మీద మనం చెయ్యి పెట్టుకొని ఆలోచిస్తే ఎంత బాగుంటుంది కదా. ఈరోజు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. విమానం వలె సమయము, టైము, రోజులు గడిచిపోతున్నాయి. నాకేం సంబంధం అండి, నేను సేవకుడిని కాదు కదా. నాకేం సంబంధం అండి, నేను సేవకురాల్ని కాదు కదా. అయితే గాడిద సేవకులా? చేప సేవకులా? సేవకురాలా? చెప్పండి బ్రదర్సో. చేప ఎవరు? సేవకుడా? సేవకురాలా? నో. దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతసేపటికి బంధాలు, బంధుత్వాలు, వాళ్ళు పెట్టే మాటలకు, వాళ్ళు చెప్పే మాటలకు ఇరిగిపోయి, నలిగిపోయి బాధపడుతూ కూర్చోవడం కంటే దేవుని మాటలు విని దేవుని సన్నిధిలో ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన పరిచర్యలో వాడబడితే అంతకంటే భాగ్యము మరొకటి లేదు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నీ సన్నిధిలో నే పొందుకోరే, నీ వారసుడానైతిని. అసలు ఆయన పరిచర్యకు నీకు సంబంధం లేదు, ఆయన పరిచర్యకు సంబంధం లేదు, దేవుని పనికి సంబంధం లేదు. ఏదో మందిరానికి వచ్చినామా, 4 మాటలు సినిమా హాల్కి వెళ్ళినామా, వచ్చేసినామా. సినిమా హాల్కి వెళ్ళి ఇట్లా చూసి వచ్చేసినట్టు. అలాంటి వాళ్ళు దేవునికి అవసరం లేదు. దేవునికి కావలసినది మందిరం తుడిచే వాళ్ళు దేవునికి కావాలి, మందిరంలో బాత్రూములు కడిగే వాళ్ళు దేవునికి కావాలి, మందిరంలో పరిచర్య చేసే వాళ్ళు దేవునికి కావాలి, సేవకుడికి అండగా నిలబడేవారు దేవునికి కావాలి, దేవుని ఆజ్ఞకు లోబడే వాళ్ళు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చామా పోయామా నో. దేవునికి కావాల్సింది ఎవరంటే దేవుని ఆజ్ఞకు లోబడే, దేవుని సన్నిధిలో దేవుని కాడి మోసేవారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. ఈ పాట రాసిన ఆయన ఏసన్న గారు ఇంత పరిచర్య చేయడానికి గల కారణం ఆయన ఒక్కడే చేస్తే అవుతుందా అమ్మా? మొన్న గుడారాల పండగలో 25 లక్షల మందికి భోజనాలు. కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా చప్పట్లు, కొట్టండి గట్టిగా చప్పట్లు, కొట్టాలా గట్టిగా. హల్లెలూయా. ఎంత గొప్ప పరిచర్య చేశాడు ఆయన. ఆయన పరిచర్య చేయాలంటే, ఆయన వెలగాలంటే దేవుని కోసం వెలిగే కొవ్వొత్తులు కొన్ని వెలగాల. ఆమేనండి, ఆమేనండి. 25 లక్షల మందికి భోజనాలు పెట్టాలంటే ఎంతమంది వంట ఉండాలా? ఎంతమంది గిన్నెలు కడగాల? ఎంతమంది ప్లేట్స్ కడగాలి? ఎంతమంది ఇస్తరాకులు లేపాలి? ఎంతమంది చీపురు పట్టుకొని ఊడవాలి?
ఎంతమంది చీపురు పట్టుకొని ఊడవాలి, ఎంతమంది పరిచర్య చేయాలి, ఒక్కసారి ఆలోచించారా? మాకేం అవసరం? మాకంత అవసరం ఉందా? పరిచర్య చేసే భారము దేవుడు కొంతమందికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాటిని మనం యూజ్ చేసుకోవాలి. హల్లెలూయా. యూజ్ చేసుకుంటే దీవించబడతాం. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక. హైదరాబాద్లో ఒక సహోదరుడు ఉన్నాడు, నాకు తెలిసిన సహోదరుడు. చిన్నప్పుడే తల్లి చనిపోయింది, తర్వాత తండ్రి చనిపోయాడు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? చాలా కష్టాలు పడ్డాడు. వాళ్ళ చర్చి నుంచి టూర్కి వెళ్తున్నారంటే 10,000 రూపాయలు, మనిషికి 10,000 రూపాయలు టూర్కి వేసుకున్నారంట. వెళ్ళలేక, డబ్బులు లేక ఏడ్చాడంట కూర్చొని. వాళ్ళ బస్సు వెళ్ళిపోతుంటే, చీ నాకు తల్లిదండ్రులు ఉంటే నేను వెళ్ళేవాడిని కదా, నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నేను వెళ్ళలేదు అని చెప్పి కూర్చొని ఏడుస్తా ఉన్నాడంట. ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటే దేవుడు అన్నాడంట, ఏమన్నాడు తెలుసా? నువ్వు దీవించబడాలంటే నా పని చేయన్నాడంట. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఆయనని ఏ స్థితికి తీసుకెళ్ళాడో తెలుసా? అద్భుతమైనటువంటి రీతిలో తీసుకెళ్ళాడు. మొన్న ఇజ్రాయేల్కి మనిషికి వచ్చి 1,70,000 రూపాయలు. టికెట్కి ఎంత అంటే మనిషికి 1,70,000 రూపాయలు. అలా ముగ్గురిని ఇజ్రాయెల్ తీసుకెళ్ళాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ బ్రదర్ నిన్నటి దినాన నాకు కలిసి సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటిదో తెలుసా? అన్నా, బస్సులో ఇజ్రాయెల్లో సొలొమోను కట్టించినటువంటి మందిరం చూసి, సొలొమోను కట్టించినటువంటి మందిరం స్థలంలో మోకరించి, అక్కడ ఎవరిని మోకరించనియరు కానీ మోకరించి నా కన్నీళ్లు గారినాయి అన్న. అక్కడ గుండెలు పగిలేలా ఏడ్చాను. ఒక్క 10,000 రూపాయలు లేక ఒక టూర్కి వెళ్ళలేకపోయాను. కానీ ఈరోజు నా సొంత డబ్బులతో ముగ్గురిని, ఒక వ్యక్తికి 1,70,000 రూపాయలు అంటే ఇంచుమించుగా ఎంత? 4 లక్షల 5 లక్షల 5,10,000 రూపాయలు పెట్టి ముగ్గురిని నా సొంత డబ్బులతో ఇజ్రాయెల్ తీసుకొచ్చి కృపనిచ్చిన దేవానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు లేపడం ప్రారంభిస్తే అంతే ఉంటుంది. ఆయన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభువా, ఈ చేతులతో అనేకమైన మందిరాలు కట్టాలి. ఆయన నాకు ఇస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? అన్న, 1 ఇయర్ అంతా కూడా డిసెంబర్ వరకు ఫుల్గా కమిట్మెంట్ ఇచ్చేసాను యేసయ్యకి. వాళ్ళ చర్చిలో ఒక 2,000 మంది కాంగ్రిగేషన్ ఉంటారు. 2,000 మందికి చర్చిలో ఏ ఫంక్షన్ జరిగినా తనే స్పాన్సర్. గత 4 సంవత్సరాల నుండి తనే క్యాలెండర్స్ కొట్టిస్తాడు. అంత మాత్రమే కాదు, మొన్నటి దినాన ఒక బెంజి కార్ ఒక పాస్టర్కి గిఫ్ట్గా ఇచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్. ఆయన చేసే పనే దేవుని పరిచర్య, వేరే పని లేదు. సైడ్కి ఒక చిన్న బిజినెస్ ఉంటుంది అంతే. దేవుని పని అంటే పిచ్చి. నేనేం చెప్తున్నాను తెలుసా? మీరు ఎంత వ్యవసాయం చేసినా, ఎంత వ్యాపారం చేసినా, ఎంత ఉద్యోగం చేసినా, దేవుని పనిని పక్కకు పెడితే మీరు దీవించబడలేరు, మీరు ఆశీర్వదించబడలేరు. ఎప్పుడైతే దేవుని పనిని, దేవుని పరిచర్యని మీ భుజాల మీద వేసుకొని నడుస్తారో అప్పుడు దీవించబడతారు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక ఫోటో చూపించాడు నిన్న. ఏంటిది డాడీ అని చెప్పిన. అన్న, ఒక కార్పొరేట్ స్థాయిలో ఒక పెద్ద ఆఫీస్ కట్టాలని ప్రార్థన చేసిన అన్న నేను. సో ఒక 1,200 గజాలు స్థలము దేవుడిని అడిగి ఆ దేవుడిచ్చాడు. అయితే ఈ ఆఫీస్ ఆషామాషిగా ఉండొద్దన్న, ఒక కార్పొరేట్ స్థాయిలో ఉండాలి అని చెప్పి బోరేసే ఫోటో చూపించాడు. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే
వాళ్ళ పాస్టర్ లేకుండా ఏం చేయడు ఆయన. ఆమెనండి, ఆమెన్. అడుగు తీసి అడుగు వేసినా కానీ వాళ్ళ సేవకుడు లేకుండా ఏది చేయడు. వాళ్ళ సేవకుడు చేసే ప్రతి పనిలో ఆయన ఉంటాడు. వాళ్ళ సేవకుడు ఎక్కడ వెళ్తే ఆయనే కార్ డ్రైవింగ్. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమెనండి. దేవుడు అందుకనే ఆ బిడ్డని అంతలా దీవిస్తున్నాడు. నేను చెప్తున్నాను, రాబోయే దినాలలో ఇంకనూ నా దేవుడు ఆ బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెనండి. ఎందుకంటే ఆయన పరిచర్య చేసే వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడో. విడిచిపెట్టాడు. నిన్నటి దినాన ఆయన ఎంత బిజీగా ఉంటాడంటే చాలా బిజీగా ఉంటాడు. మనం ఎల్ఈడి కోసమని నెలకొచ్చి 70,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఎల్ఈడికి నెలకొచ్చి 70,000 రూపాయలు ఎల్ఈడికి ఖర్చు పెడుతున్నాం. ఎల్ఈడి కొందామని చెప్పి శంషాబాద్ వైపు వెళ్తే 4-5 గంటలు మాతోనే ఉండి అద్భుతమైనటువంటి రీతిలో పరిచర్య చేశాడు. అన్న, నాకు దేవుని పని కంటే ఇంకేం లేదన్నా అంటున్నాడు. ఆ తృష్ణ నీలో ఉందా? ఆ ఆశ నీలో ఉందా? దేవుని కోసము బ్రతకాలని ఒక ఆశ, దేవుని కోసము పరిగెత్తాలని ఒక ఆశ. ఈరోజు లేదు, కుటుంబాలలో లేదు. కుటుంబాలలో ఉందా? కుటుంబాలలో లేదు. దేవుని సేవకుణ్ణి చేప కడుపులో దాచిపెట్టుకుంది. ఎక్కడ దాచిపెట్టుకుంది చెప్పండి అమ్మా? కడుపులో దాచిపెట్టుకుంది. చేపకున్న ప్రేమ నీకుందా? నిజంగా షాలేం బ్రదర్ని నిజంగా దేవుడు దీవించాలండి. నిజంగా ఆశీర్వదించబడి. నేను ఏ మీటింగ్కి వెళ్ళినా, అన్నా ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, తిన్నారా లేదా, ఎక్కడి వరకు వచ్చారు. నిన్న రాత్రి అర్ధరాత్రి 2:30 గంటలకు మాకు ఫోన్ చేశాడు. 10 గంటలకు ఒక ఫోన్, 11 గంటలకు ఒక ఫోన్, అర్ధరాత్రి 2:30 గంటలకు హరికి చేశాడు. అన్న అక్క పడుకున్నారా లేదా, నువ్వు డ్రైవింగ్ చేసి అన్న అక్కని పడుకోబెట్టు, పాటలు గిట్లా ఏం పెట్టకు, రేపటి దినాన వాళ్ళు నిలబడాలా చర్చిలో. నిజంగా ఇలాంటి ప్రేమ దొరుకుతున్నప్పుడు మాకంటూ కొంతమంది ఉన్నారు, మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకంటే పరిచర్యలో అలసిపోతుంటాం, చాలా నీరసమైపోతూ ఉంటాం, ప్రయాణం చేసి అలసిపోతుంటాం. కానీ అటువంటి సంఘ బిడ్డలు ఉండడం నిజంగా దేవుడు మాకిచ్చిన ధన్యత. నా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చిరంజీవి బ్రదర్కి ఒక బాధ్యత ఇచ్చాం, ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నాడు. జూమ్ మీటింగ్ చక్కగా నిర్వర్తిస్తున్నాడు. ఆ బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆ చేప కడుపులో దాచిపెట్టుకుంది. ఈరోజు నీ సేవకుని నువ్వు దాచిపెట్టుకుంటున్నావా? సేవకుడి గురించి ఆలోచిస్తున్నావా? సేవకురాలి గురించి ఆలోచిస్తున్నావా? చేప ఏ విధంగా అయితే సేవకుడిని కడుపులో దాచిపెట్టుకుందో, ఈరోజు నీ సేవకుడిని ప్రతి ఆదివారం వర్తమానం అందిస్తున్నటువంటి నీ సేవకుడు, నీ ఆత్మీయ తండ్రిని నువ్వు ఆలోచిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు దేవుని పరిచర్యలో కొవ్వొత్తిలాగా కరిగిపోతున్నటువంటి ఈ సేవకుల గురించి మీరు ఆలోచిస్తే, ఈ సేవకులను మీరు కడుపులో దాచిపెట్టుకుంటే, పాస్టర్ అమ్మ తేజ, సిస్టర్ బ్లెస్సీ తేజాలు దీవించినా దీవించకపోయినా వారిని నడిపిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు మిమ్ములను దీవించబోతున్నాడు, మిమ్ములను ఆశీర్వదించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా,
కృప కలుగును గాక. చెప్పండి, కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త, యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను. హల్లెలూయా. కృప కలుగును గాక. చేపలు ఇక్కడ ఏం చేస్తుంది? ఆకలి తీరుస్తుంది. చేప దేవుని మాట వినడంతో పాటు చేప సేవకుణ్ణి కడుపులో దాచుకోవడంతో పాటు చేప దేవుని ఆజ్ఞను పాటించడంతో పాటు ఏం చేస్తుంది? ఇక్కడ ఆకలి తీరుస్తుంది. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, చేప వలె అనేక మంది ఆకలి మీరు తీర్చుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. కృప కలుగును గాక. చేప ఏం చేస్తుంది? కొంచెం గట్టిగా చెప్పాలా? స్త్రీలు చెప్పండి, గట్టిగా చెప్పండి, చెప్పండి అమ్మ గట్టిగా. అమ్మ బాబు, ఇంత నీరసంగా చెప్తున్నారు ఏంటంటే? ఓన్లీ మీ భర్తల ముందేనా ప్రతాపం? గట్టిగా చెప్పండి. అంత సింపుల్గా మాట్లాడతారా మీరు? కొంచెం గట్టిగా. ఆకలి తీరుస్తుంది. బ్రదర్స్ మీరు చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. ఆకలి తీరుస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆకలి తీర్చాలా? ఆకలి తీర్చే స్వభావము ప్రతి క్రైస్తవుల్లో ఉండాలి. అత్త మామ ఉంటారు, కోడలి పిల్ల ఏం చేయాలా? మీరు వేరుపడ్డాగానే ఏం చేయాలా? వండుకున్న చికెన్లో అత్త మామ కొంచెం పంపియాలా వద్దా? వాసన కొడతా ఉంటుంది, వాళ్ళే మెక్కుతా ఉంటారు తప్ప పంపిస్తారా? పక్కకి పంపిస్తారా? నో. చేపల కూర వండుకుంటారు, ఆ చేపల కూర వండుకొని ఏం చేస్తా ఉంటారు? వీళ్ళు తింటా ఉంటారు తప్ప పంపిస్తారా? పంపించరు. ఈయన అంటాడు, ఏమే మా అమ్మ ఒక్కతే ఉంటుంది కదా, పంపిరాదు. ఎక్కడున్నావు? నువ్వు తీసుకొచ్చింది కేజీయేగా. ఎలా ముద్ద దిగుతుందండి? అసలు నాకు అర్థం కాదు. ముద్ద దిగుతుందా? మాకైతే దిగదండి. హల్లెలూయా. మా అమ్మ వాళ్ళందరూ తిన్న తర్వాతనే మాకు తినాలనిపిస్తుంది. ఈరోజు క్రైస్తవుడిగా నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. నీ మాటలో క్రీస్తు కనపడాలా, నీ చేతలో క్రీస్తు కనపడాలా, నువ్వు నీ నడిచే నడకలో క్రీస్తు కనపడాలా, నీ ప్రేమలో క్రీస్తు కనపడాలా. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక. చెప్పాలి. ఎంతమంది పంపిస్తారు వండుకొని? చెప్పండి అమ్మా. అత్తలకు కాకపోయినా తల్లిదండ్రులకు ఎంతమంది పంపిస్తారు? బ్రదర్స్ మీరు పంపిస్తారా? ఒక క్రైస్తవుడు ఆకలి తీరుస్తాడు. కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడతాడు, అవసరతలు తీరుస్తాడు, ఆకలి తీరుస్తాడు. ఒక చేప వలె నువ్వు ఆకలి తీర్చుదువు గాక. చెప్పు గట్టిగా, యేసు నామంలో ఆకలి తీర్చుదువు గాక. చెప్పు గట్టిగా. ఉన్నారా మీ తల్లిదండ్రులు?
పక్కన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి పెడతారా? మీరే పెడతారు కదా. యేసు నామములో పెడుదురుగాక. చెప్పండి గట్టిగా, పెడుదురుగాక. పెట్టకుండా మెక్కే వాళ్ళు ఎవరైనా ఉంటే యేసు నామంలో మారు మనసు పొందుదురుగాక. చెప్పండి గట్టిగా, పెట్టకుండా మెక్కే వాళ్ళు ఎవరైనా ఉంటే మారు మనసు పొందుదురుగాక. గల్కా బ్రదర్ పంపిస్తావా అమ్మకి? నిజం చెప్పు, పంపిస్తారుగా? యేసు నామంలో పంపించుదురుగాక. తల్లిని తండ్రిని ప్రేమించే వారిని దేవుడు ఏనాడు విడిచిపెట్టడు. ఇప్పుడు నీ తల్లి నీ తండ్రి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుదువుగాక, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుదువుగాక. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే ఇలా దీవించకపోతే యేసయ్య దీవిస్తాడా? నో, దీవించడు. ఆశీర్వదించబడలేవు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఒక చేప వలె అనేక మంది ఆకలిను తీర్చుదువుగాక. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. మార్కు సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. కొన్ని చిన్న చేపలు కూడా వారి వద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. హల్లెలూయా. చిన్న చేపలు కూడా వడ్డించేసి, అంటే అక్కడ చేపలు ఏం చేయబడుతున్నాయి అంటే విరవబడుతున్నాయి. ఈరోజు మన జీవితంలో కూడా విరవబడే అనుభవం ఉండాలి, నలగబడే అనుభవం ఉండాలి, కన్నీరు కార్చే అనుభవం ఉండాలి, కష్టపడే అనుభవం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. విరగబడాలి, నలగబడాలంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలో గోచాడాలి. మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికి చెప్పుకోము. ఎవరికి చెప్పుకుంటాం? చెప్పండి గట్టిగా. ఆఫీస్లో మన ఫ్రెండ్స్తో చెప్పుకుంటాం, ఇంట్లో మన ఇంటి పక్కన వారితో చెప్పుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒక గుర్రం ఉందంట. ఏముంది? గట్టిగా చెప్పండి. గుర్రం ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? గుర్రం తెలుసా? గుర్రం దగ్గరికి పిల్లి వచ్చిందంట. ఏమొచ్చింది? ఎంతమందికి తెలుసు పిల్లి? ఇంతే తెలుసా పిల్లి? నాకైతే ఇంత తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అభిషేక తైలముతో చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆత్మతో, పరిశుద్ధాత్మతో, అభిషేక తైలముతో. సాయి చప్పట్లు ఎట్లా కొట్టాలా? ఆగండి. పురుషులు కొట్టండి ఫస్ట్, మీరు ఆగండి. కొట్టండి చప్పట్లు. ఆనా మీరు కొట్టండి చప్పట్లు ఫస్ట్. మీరు ఆగండి. ఇప్పుడు మీరు కొట్టండి. ఆగండి. మీరు కొట్టండి. ఆగండి. మీరు కొట్టండి. ఎవరు గట్టి కొడుతున్నారు? సౌండ్ ఎవరిది పెద్దగా వచ్చింది? వాళ్ళేనా? మీరు ఇక్కడ ఓడిపోతారు కానీ ఇంట్లో ఓడిపోతారా? మీరు కడుపులో ఉన్న పేగులు తీసి మెడలో వేసుకుంటారు మీరు. అవునా? చెప్పండి మమ్మీ. అవునంట, ఒప్పుకుంటా. ఓకే 1 2 3 గో. చప్పట్లు. ఆమేన్.
అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా. హల్లెలూయా. అనగనగా ఏముంది? అనగనగా గుర్రం ఉంది. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, గట్టిగా గట్టిగా. ఏముంది మీరు చెప్పండి. మీ దగ్గర గుర్రం గట్టిగా చెప్పాలా? గుర్రం ఉంది. గుర్రం దగ్గరికి ఏమొచ్చింది? పిల్లి వచ్చింది. పిల్లి వచ్చింది. గుర్రం అంటుంది పిల్లితో, బా ఈరోజు మొత్తం అలసిపోయినా, ఫుల్ టైర్డ్ అయిపోయినా, రేపు కొంచెం తక్కువ పని చేయాలనుకుంటున్నాను, ఈరోజు చాలా ఎక్కువ పని చేశాను, ఈరోజు చాలా ఎక్కువ పని చేశాను, ఫుల్ టైర్డ్ అయిపోయాను, అస్సలు ఓపిక లేదు, తొందరగా పడుకుండిపోవాలా, అస్సలు ఓపిక లేదు, రేపు నుంచి కొంచెం తక్కువ పని చేయాలనుకుంటున్నాను అని గుర్రంతో ఎవరన్నారు? ఆ గుర్రం పిల్లితో అన్నది. పిల్లి వెళ్ళి ఆవు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆవు ఆవు, గుర్రం అంట, గుర్రాన్ని యజమానుడైతే ఫుల్ టార్చర్ పెట్టాడంట, గుర్రం వెళ్ళిపోవాలనుకుంటుంది అన్నదంట. ఎక్కడికి వెళ్ళి? ఆవు దగ్గరికి వెళ్ళి. ఆ ఆవు వెళ్ళి మేక దగ్గరికి వెళ్ళి చెప్తుందంట, ఇదిగో గుర్రం ఇక్కడ ఉండదంట, వెళ్ళిపోతుందంట, ఆ యజమానుడు టైంకి ఫుడ్ పెట్టట్లేదంట, కుక్క చాకిరి చేపించుకుంటున్నాడంట, ఆ గుర్రం వెళ్ళిపోతుందంట అని చెప్పి ఆవు పోయి మేక దగ్గర చెప్పిందంట. మేక కుందేలు దగ్గరికి పోయిందంట. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి? ఆవు ఎక్కడికి వెళ్ళింది? సారీ, మేక ఎక్కడికి వెళ్ళింది? కుందేలు దగ్గరికి వెళ్ళింది. ఆ కుందేలుతో చెప్తుందంట, ఇదిగో గుర్రము ఎట్టి చాకిరి చేసిందంట, రేపు వెళ్ళిపోబోతుందంట, ఇక రేపే లాస్ట్ డే, రేపు పొద్దున్నే లేసి వెళ్ళిపోతుందంట అన్నదంట. ఆ కుందేలు పోయి పాలేరు, ఆ యజమానుడి దగ్గర పనిచేసే పాలేరుకి చెప్పింది, ఇగో ఫుల్ టార్చర్ పెడుతున్నాడంట కదా యజమాని, ఫుల్ కొడుతున్నాడంట కదా గుర్రంని, అందుకనే గుర్రం వెళ్ళిపోవాలనుకుంటుంది అంటే పాలేరు ఆ కుందేలుతో అన్నదంట, వామ్మో మా యజమానుడు పల్లెత్తు ఒక మాట అనడు, ఏమనడు, అసలు తను కొట్టడం ఏంటి, అసలు కంటికి పాపలా కాచి కాపాడుకుంటాడు, అసలు ఆయన ఆ విధంగా చేయడం ఏంటి అని చెప్పి ఆ పాలేరు యజమాని దగ్గరికి పోయాడంట. యజమాని దగ్గరికి పోయి, ఇదిగో యజమానుడా, ఇదిగో గుర్రము నీ మీద ఇన్ని నిందలేసింది, ఇన్ని నిందలేయడం మాత్రమే కాదు, గుర్రం వెళ్ళిపోతుందంట, ఇప్పటికిప్పుడు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోవడం కాదు, నీ మీద టోటల్గా నిన్ను బ్యాడ్ చేసేసింది. ఎవరు? గుర్రం. యజమానుడు కోపముతో ఊగిపోయినాడు. కోపముతో ఊగిపోయి అక్కడికక్కడ ఆ గుర్రము చచ్చిపోయే ఇంజెక్షను ఆ గుర్రానికి ఇచ్చి 5 నిమిషాలలో గుర్రాన్ని చంపేశాడు. ఇందు మూలముగా నేనేం చెప్తున్నానంటే, మన బాధలు వేదన ప్రజలతో మనం చెప్పుకోకూడదు. వాళ్ళు ఎల్లి అంటే వీళ్ళు పుల్లి అంటారు. మనకు ముళ్ళు గుచ్చిందంటే వాళ్ళు పాము గరిచిందంటారు. మనకు జ్వరం వచ్చిందంటే వాళ్ళు ఏమంటారు? క్యాన్సర్ వచ్చేసిందంటారు. కనుక నీకున్న వేదన, నీకున్న బాధ మనుషులకు చెప్పడం బంద్ చేయి.
మనుషులకు చెప్పడం బంజాయ్. వాళ్ళకి చెప్పుకొని వీళ్ళకి చెప్పుకుంటే నీ బ్రతుకు రోడ్డు మీద పడుతుంది. నీ బ్రతుకుని రోడ్డు మీద వేయడం కోసం చాలా మంది క్యూలో ఉన్నారు. నిన్ను రోడ్డు పాలు చేయడం కోసం, నీ జీవితాన్ని పతనం చేయడం కోసం. ఏంటి అమ్మ తేజ గారి పరిస్థితి ఏంటి? లేకపోతే జగన్ బ్రదర్ పరిస్థితి ఏంటి? బిల్లుడు తండ్రులు ఆయన పరిస్థితి ఏంటి? అసలు ఈయన బతికేదో ఈయన బతుకుతాడు. అవసరం లేకపోయినా ఫోన్లు చేసి మరి కనుక్కుంటారో. అవసరం లేకపోయినా ఫోన్లు చేసి మరి కనుక్కుంటారు. ఇలాంటి పనికి మాలిన దద్దమ్మలు ఉన్నారు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త పడాలి. మనం సమస్య మనం ఎవరికి చెప్పుకోకూడదు, మనుషులకు చెప్పుకోకూడదు, బంధువులకు చెప్పుకోకూడదు, రక్త సంబంధికులకు చెప్పుకోకూడదు. చెప్పుకోవలసిన వారికి చెప్పుకోవాలా. కొట్టు గట్టిగా చెప్పండి. అదెందుకమ్మా నా మీద కేసు బుక్ చేసినప్పుడు ఒక 2-3 సేవకులకు చెప్పిన, అన్నా నా మీద మత ప్రచారం కేసు పెడుతున్నారన్నా, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నారన్నా, ప్లీజ్ అన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నాకు హెల్ప్ చేయండి అన్నా, నన్ను కాపాడండి అన్నా అని చెప్పి ఒక 2 సేవకులకు చెప్పిన. ఆ 2 సేవకులు ఏం చేశారు తెలుసా? ఒక 10 మందికి చెప్పారు, అమ్మ తేజయ్య గారు పని అయిపోయిందని. మా ఊరు నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, తేజ నీ శరణాలయాన్ని సీజ్ చేశారంట కదా, నీ చర్చి సీజ్ చేసేసారంట కదా. నాకు ఇప్పుడే తెలిసింది. అంటే దీన్ని ఏ ఆనందం అంటారు? పైశాచిక ఆనందం. ఒకరికి బ్యాడ్ నేమ్ వస్తే, ఒకరికి చెడు పేరు వస్తే అన్నవ్వడం. అందుకనే మనుషుల్ని అస్సలు నమ్మొద్దు. మనుషుల వైపు చూడొద్దు. ఈరోజు గుర్రం పిల్లితో ఏమన్నది? చాలా టైర్డ్ అయిపోయినా, చాలా అలసిపోయినా అని చెప్పింది. ఒకరి తర్వాత ఒకరికి గుర్రం సాక్ష్యం మొత్తం దెబ్బతిన్నది. ఈరోజు లోకం చాలా భయంకరంగా ఉంది. నిన్నటి దినాన ఒంటి చేతితో ఆస్ట్రేలియాని గెలిపించినటువంటి అమ్మాయి పేరేంటి? జమీమా 127 పరుగులు తీసి అద్భుతమైనటువంటి రీతిలో అనేకమైనటువంటి వికెట్స్ పడిపోతున్నా కానీ ఒంటి చేతితో భారతదేశాన్ని 7 సార్లు వరల్డ్ కప్ గెలిచినటువంటి ఆస్ట్రేలియాని ఓడించినటువంటి గొప్ప క్రీడాకారిణి జమీమా. ఆ గేమ్ని గెలిపించి ఇంటర్వ్యూ అడుగుతున్నారు, ఏంటి ఇంత గట్టిగా ఆడారు, ఇంత స్ట్రాంగ్గా ఆడారు, ఇంత మోటివేషన్ మీకు ఎక్కడిది అంటే, నా మోటివేషన్ జీసస్. గట్టిగా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా. యేసయ్య కృప, యేసయ్య దయ. హల్లెలూయా. ఆ తల్లిని కూడా తన అభిప్రాయాన్ని పంచుకోవడానికి కూడా ఈరోజు ఆ అమ్మాయిని కూడా ట్రోల్ చేస్తున్నారు. అరే తను నమ్మిన దేవుని గురించి తను చెప్పుకుంది, నా దేవుని మీద నేను ఆధారపడ్డా, నేను చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోయినాను, వికెట్ పడుతుంటే నిరుత్సాహంలోకి వెళ్ళిపోయినాను అని చెబుతున్న టైంలో నా దేవుడు నాకు చెప్పినటువంటి మాట, గొలియాతు ముందు దావీదు నిలబడ్డాడు, దేవుడు యుద్ధం చేశాడు. ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో, రేపు నువ్వు నవ్వబోతున్నావనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, నేను నవ్వబోతున్నానని తీర్మానం తీసుకుంది. నా పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడని తీర్మానం తీసుకుంది. నిలబడింది, భారతదేశాన్ని గెలిపించింది. అంత గొప్ప క్రీడాకారిణి కూడా ఎత్తి చూపించే వ్యక్తులు ఆ స్థాయికి వెళ్ళగలుగుతారమ్మా? అంత గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారా? ఆమెని క్రిటిసైజ్ చేస్తారేమో కానీ ఆమె స్థాయికి వెళ్ళలేరు.
నేను చెప్తున్నాను, రాబోయే దినాలలో ఇండియన్ క్రికెట్ టీంకి, ఉమెన్స్ క్రికెట్ టీంకి కెప్టెన్ గా నిలబడబోతుంది. ఆమేనండి, ఆమేనండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ క్రిటిసైజ్ ని చూసి మనం ఆగిపోకూడదు. మనకు మనం నలగిపోవాలా, మనకి మనం ఇరిగిపోవాలి, దేవుని సన్నిధిలో నలగబడాలి, దేవుని సన్నిధిలో విరవబడాలి. నిందలను చూసి, అవమానాలను చూసి, కష్టాలను చూసి, కన్నీళ్లను చూసి మనము ఆగిపోవద్దు. సముద్రానికి ఒక మంచి క్వాలిటీ ఉంది, ఏంటి తెలుసా? సముద్రంలో కొబ్బరి బండలు వేసేసిన, థమ్స్అప్ బాటిల్స్, స్ప్రైట్ బాటిల్స్ పడేసిన ఆ సముద్రం ఏం చేస్తుంది? అలల ద్వారా సముద్రం ఒడ్డుకు పడేస్తుంది. కొబ్బరి బోండాలను, థమ్స్అప్ సీసాలను, అన్నిటినీ, కవర్స్ కానీ వ్యర్థమైన అన్నిటినీ కూడా సముద్రం ఏం చేస్తుంది? ఉంచుకుంటుంది. అది చెప్పండి, ఒడ్డున పడేస్తుంది. మన జీవితంలో కూడా అంతే. వ్యర్థమైన గుచ్చుకుంటా ఉంటాయి, వ్యర్థమైన వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు, ఇసురుతా ఉంటారు, మాటలు ఇసురుతా ఉంటారు, అవి వచ్చి గుచ్చుకుంటా ఉంటాయి. అవన్నీ ఇట్లా దులిపేసేయి. ఆమేనను, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దులిపేస్తావో అప్పుడు నువ్వు ఉన్నత శిఖరానికి చేరుకుంటావు. కొట్టు గట్టిగా చెప్పలు, హల్లెలూయా. వాటిని పట్టుకొని కూర్చుంటే మనము దీవించబడలేం. వాటిని పట్టుకొని కూర్చుంటే దీవించబడలేం. మనం విరగబడాలి, నలగబడాలి. మనము ప్రభు పాదాలు పట్టుకొని కోచాడాలి. ఒక బాధ వచ్చినప్పుడు ఆ బాధ వాళ్ళతో పంచుకుంటే బరువు దిగుతుందా? ఇంకా బరువు ఎక్కువైతుంది. వాళ్ళు పోయి ఇంకొకరికి వేరే విధంగా చెప్తారు. అందుకని నువ్వు బరువు దింపుకోవాల్సింది ఎక్కడ? దేవుని సన్నిధిలో. బరువు దింపుకోవాల్సింది ఎక్కడ? దేవుని మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా. నిందలను, అవమానములను తొలగించమని కోరగా, నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. గుర్తుండాలి నీకు. ఏం తెలుసా? ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడారో ఏం చేయాలా? గుర్తుండాలి. ఎవరెవరైతే చీప్గా నిన్ను చూశారో ఆ చూపులు కూడా గుర్తుండాలి. ఆమేనండి, ఆమేనండి. నేను మా బంధువుల ఇంటికి ఒకరింటికి పోయినా. చీపా, ఓకే, నువ్వు చేపట్టి మా కొడుకు పాడైపోతున్నాడు. వాళ్ళు ఎంత గలీజ్గా నన్ను చూశారో ఆ చూపులు నాకు గుర్తున్నాయి. హల్లెలూయా. ఈరోజు నన్ను ఏ చూపుతో చూస్తున్నారో ఇప్పుడు చూపులు కూడా గుర్తున్నాయి, అప్పుడు చూపులు కూడా గుర్తున్నాయి. ఆ చూపుకు ఈ చూపుకు క్యాలిక్యులేషన్ చేయాలి. ఆ క్యాలిక్యులేషన్ మధ్యలో ఉంటుంది చూసినావా? ఆ క్యాలిక్యులేషన్ దేవుని కార్యం. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రేమతో వెల్కమ్. అప్పుడు చినిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు చిపా, మన బంధువులే. గుడిసెలో ఉన్నప్పుడు ఏ చూపుతో చూశారో మర్చిపోకూడదు. చీప్గా చూస్తున్నారా? చూడనే. చిన్నగా మాట్లాడుతున్నారా? మాట్లాడే వాళ్ళను మాట్లాడని, అనే వాళ్ళని అనని. వాళ్ళు అనాలా, మనం గుర్తు పెట్టుకోవాలా. ఒక టైం రాబోతుంది, వాళ్ళ ముందే దేవుడు మనలను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. నిందలను, అవమానములను తొలగించమని కోరగా. ఎవరిని కోరాలా? చెప్పండి గట్టిగా. మనుషుల్ని కోరాలా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మర్రిపేడ నుంచి వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఎందుకు? దేవుణ్ణి కోరడానికేగా. మనుషుల్ని కోరడానికా? దేవుణ్ణి కోరడానికి.
నిందలను అవమానములను తొలగించమని కోరగా. మనుషుల దగ్గరికి పోయి ఎలా నా నిందలు పోతాయి, ఎలా నా అవమానాలు పోతాయి, ఎలా నా అప్పులు పోతాయి, ఎలా నా కష్టాలు పోతాయి, ఎలా నా కన్నీళ్ళు పోతాయి అని మనుషుల దగ్గరికి పోతే కల్క అప్పులైపోయాడు. కమలాకర్ బ్రదర్ పని అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది. ఆమెకు జాబులో పెద్ద ప్రాబ్లం వచ్చిందంట. ఆమె ఎంత జాబ్ చేసినా అప్పుల పాలైపోయిందంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనుషుల ముందు కాదు, దేవుని పాదాలు పట్టుకొని నిందలను అవమానములను తొలగించమని కోరగా. నిందలు పూదండలాయే. నిందలు ఏమైనాయి? పూదండలైపోతాయి. ఆమేనండి. ఎక్కడ మోకరిస్తే చెప్పాలా? ఎక్కడ? దేవుని సన్నిధిలో మోకరిస్తే. ఆమేనండి. దేవుని సన్నిధిలో మోకరిస్తే నిందలు పూదండలుగా మారుతాయి. కొట్టు గట్టిగా చపళ్ళ కొట్టు. హల్లెలూయా. 1 2 3 గో. చపళ్ళు. నిందలను అవమానములను తొలగించమని కోరగా. నిందలను అవమానములను తొలగించమని కోరగా. లేచి నిలబడదాం. నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. ఆ నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా పాడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా అభిషేకించుమయ్యా, యేసయ్యా అభిషేకించుమయ్యా, యేసయ్యా అభిషేకించుమయ్యా. ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో. ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయ్యా, యేసయ్యా అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా, యేసయ్యా అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా, యేసయ్యా అభిషేకించుమయ్యా. నిందలను అవమానములను తొలగించమని కోరగా. నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. ఇటు వినండి, ఇటు చూడండి నా వైపు. బాధలు ఎవరికి చెప్పుకోవాలా? చెప్పండి గట్టిగా. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దమ్ము కావాలి, దమ్ము కావాలి. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలంటే
ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. చెప్పండి గట్టిగా, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. కొన్ని అర్హతలు కావాలి. నువ్వు వెళ్ళినా ఈ కప్పు కూడా దాటదు ప్రార్థన. ఆయన పరిచర్య చేసే వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు. ఒక చేప దేవుని పని చేసింది. చేప దేవుని కాడి మోసిందే. చేప సేవకుణ్ణి కడుపులో దాచిపెట్టుకుంది. చేప దేవుని మాట విన్నదే. చేప దేవుని ఆజ్ఞకు లోబడింది. ఈరోజు చేపలో ఉన్న సమర్పణ జీవితం నీకుందా? చేపలో ఉన్న సమర్పణ జీవితం నీకుందా? ఈరోజు తీర్మానం తీసుకో, అయ్యా నీకు లోబడతాను, నీకు లోబడతాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని అయ్యా నీకు లోబడతాను, నీ మాట వింటానయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. చెప్పండి, అయ్యా నీ పరిచర్య నేను చేస్తానయ్యా. అయ్యా నీ కాడి నేను మోస్తాను బ్రవ్వ. హల్లెలూయా. నీ కాడి నేను మోస్తాను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా. చెప్పు, యేసేతో చెప్పు. 2024 అయిపోయింది, 2025 అయిపోయింది. ఇంకెప్పుడు దేవుని మందిరంలో పరిచర్యలో నిలబడతావు? ఇంకెన్ని రోజులు టైం పాస్ చేస్తావు? ఒక చేపకున్న తీర్మానం నీకుందా? ఒక చేపకున్న తీర్మానం. నిలబడుతున్నావా దేవుని కోసం? దేవుని పరిచర్య కోసం నిలబడుతున్నావా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉందా? చేప ఆకలి తీర్చింది. ఈరోజు అనేక మంది అనాథ పిల్లల ఆకలి తీరుస్తున్న ఈ పరిచర్యకు అండగా నిలబడుతున్నావా నువ్వు? ఇంకెప్పుడు? నీ ఊపిరి పోయినప్పుడా? నీ ప్రాణం పోయినప్పుడా? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడా? వాడిపోక ముందే వాడబడు, వాడిపోక ముందే నిలబడు. దేవుని కోసం నిలబడు. ఈ భారభరితమైన పరిచర్య కోసం నిలబడు. నువ్వు ఉంటేనే జరుగుతుంది ఈ పరిచర్య అంటే నో. నువ్వు ఉన్నా లేకపోయినా ఈ పరిచర్య జరుగుతుంది. ఈ పరిచర్య పాస్టర్ అమ్మ తేజ గారి పరిచర్య కాదు, ఇది యేసయ్య పరిచర్య. ఆయన పనిని దేవుడే లేపుకుంటాడు. ఈరోజు ఒక తీర్మానం తీసుకోండి. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆప్తులే విడనాడిన ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామా? అయ్యా మాకు నువ్వు కావాలి. ఈ పరిచర్య కోసం నేను నిలబడతాను ప్రభువా. రోషం కలిగిన పరిచర్య కొరకు మేము నిలబడతాం ప్రభువా అన్నవారు ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరము అద్భుతమైన రీతిలో మరి ప్రభు మనందరితో మాట్లాడి ఉన్నారు. అడుగుదాం, దేవా నన్ను వాడుకో అయ్యా, వాడిపోకముందే నన్ను వాడుకో అయ్యా. ఇదిగోండి చేపను వాడుకున్నాం అయ్యా, కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ప్రభా. ఇదిగోండి విరవడానికి, అన్ని విషయాలు ఒకరి ఆకలి తీర్చడానికి అయ్యా, సేవకుని కడుపులో దాచుకోవడానికి అన్నిటి కొరకు చేపను వాడుకున్నావు కదా. మేము కూడా అయ్యా ఇదిగోండి ఆ చేప అయ్యా
వాడబడినట్లుగా మేము వాడబడాలయ్యా, సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ఎన్నో సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ మన జీవితం అదే జీవితంగా ఉంటుంది. దేవుని పనిలో వాడబడని జీవితాలుగా ఇక ఉండడానికి వీలు లేదండి. ప్రార్థిద్దాం. దేవా ప్రభా, నీవిచ్చిన తలాంతులను చేత పట్టుకొని నీ కొరకు మేము వాడబడే శక్తిని మాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ నామానికి మాత్రమే మహిమ ప్రభా. శక్తివంతుడా, దయాళుడా ప్రభా, జీవము గల తండ్రివైన మా యేసయ్య ప్రభా, ఇదిగోండి మధ్యాహ్న సమయంలో నీ సన్నిధానంలో మేము చేరి ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, మా మధ్యలో ఉండి మాతో ప్రభా సేవకుడి ద్వారా మాట్లాడినందుకు స్తోత్రం, మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రం. అయ్యా, చేపను ఏ విధంగా వాడుకున్నారో అయ్యా, ఇదిగోండి ఎన్ని విధాలుగా చేప వాడబడిందో అయ్యా, ఒక ప్రభా ఇదిగోండి ఒక ప్రణాళికతో ప్రభా మీరు ఆ చేపను వాడుకున్నట్లుగా అయ్యా, ఇదిగోండి అయ్యా మమ్మల్ని కూడా మీరు వాడుకోమని అయ్యా అడుగుతున్నామయ్యా. ప్రభా ఇదిగోండి ఈ రోజున మా ముందున ప్రభా ఇదిగోండి మా ముందర ఉన్న సమస్యల వైపు, ఆటంకాల వైపు, పరిస్థితుల వైపు చూడకుండా నీ మాటను వినే శక్తిని మాకు దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగోండి ప్రభా ఇదిగోండి యోనాని ప్రభా ఇదిగోండి యోనా ప్రభా ఇదిగోండి ప్రభా కడుపులో దాచుకుందయ్యా, ఒక సేవకుని కడుపులో దాచుకుందయ్యా. అయ్యా నీ మాట విందయ్యా చేప. అయ్యా అదే విధముగా మా జీవితాలు కూడా నీ మాట విని అయ్యా ఇదిగోండి సేవకుడు వైపు చూచే కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయము చేయండి ప్రభా. నీ మాట నిర్లక్ష్యం చేసే వారికి మేము ఎన్నడూ ఉండకూడదయ్యా. నీ మాటను వింటూ అయ్యా నీ మాటల ప్రకారం మా జీవితాలలో అయ్యా ముందుకు సాగే కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఎప్పుడు మా జీవితము ప్రభా ఇదిగోండి, ఎప్పుడు మా పిల్లల పరిస్థితులే, ఎప్పుడు ప్రభా ఇదిగోండి మాకు ఏది కావాలో ప్రభా ఇదిగోండి దాని కొరకు ప్రభా ఆశ పెట్టుకొని బ్రతకడం కాదు, కానీ ప్రభా అయ్యా ఇదిగోండి అయ్యా అనేకుల కొరకు నిలబడే వారిగా ప్రభా నీ పరిచర్య పైన ఆశ పెట్టుకుని నిలబడే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. నీ పని చేసే వారిగా, నీ పని కొరకు నిలబడే వారిగా, నీ పని చేయాలనే ఆశ మాకు అయ్యా ఇదిగోండి మాకు మా జీవితాల్లో కలగ చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మేము బ్రతకడమే కాదు ప్రభా, అనేకులను బ్రతికించే వారిగా, అనేకులను నడిపించే వారిగా, అనేకులని వైపు త్రిప్పేవారిగా, అనేకుల కొరకు బ్రతికే జీవితాలుగా మా జీవితాలు ఉండే కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు విని ఎంతమంది అయితే అడుగుతున్నారో నన్ను వాడుకో యేసయ్యా, నన్ను నిలబెట్టు యేసయ్య అని అడుగుతున్నారు. వారి జీవితంలో ప్రభా ఇదిగోండి వారిని నిలబెట్టమని వేడుకుంటున్నాం. ఆశపడుతుండగా ప్రభా నీ పనికై ప్రభా బిడ్డలు వాడబడుదురుగాక. ఏ పని అయితే ఆ పనిలో అయా నీ ప్రభా ఇదిగోండి నీ కృపను పొందుకునే జీవితాలుగా మా జీవితాలు ఉండునుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ పరిచర్యలో ప్రభా ఇదిగోండి ముందుకు సాగి కృపలోనికి నడిపించండి. శ్రమల వైపు, కష్టాల వైపు, నిందల వైపు, పోరాటాల వైపు, ఇబ్బందుల వైపు అయా మేము చూచే క్రైస్తవులుగా అయా మేము ఉండకుండా ప్రభా అయా నీ శక్తిని ఆశ్రయించే జీవితాలుగా మా జీవితాలు ఉండునుగాక ప్రభా. సహాయము చేయండి ప్రభా. అయా బ్రతుకున్నప్పుడే నీ కొరకు వాడబడాలయ్యా. అయా ఇదిగోండి ప్రభా వాడిపోక ముందే మేము వాడబడాలయ్యా. అయా ఇదిగోండి మా శరీరంలో సత్తు ఉన్నప్పుడే అయా ఇదిగోండి యవన జీవితాలుగా మా జీవితాలు ఉన్నప్పుడే నీ కొరకు వాడబడే కుటుంబాలుగా, జీవితాలుగా ఉండే కృపను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయము చేయండి ప్రభా. అయ్యా చిన్నతనములోనే ప్రభా ఇదిగోండి దావీదు నిలబడ్డాడయ్యా నీ కొరకు. అయ్యా ప్రభా దావీదు నిలబడినప్పుడు దావీదు పక్షానమే నిలబడి యుద్ధము చేసినట్లుగా మేము కూడా నేను నిలబడి అయ్యా పోరాడే అనుభవాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. సంఘాన్ని ఇంకను నడిపించండి అయ్యా. పరిచర్యకు నిలబడే మనసును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. పరిచర్య కొరకు ఆసక్తి కలిగిన వారు అనేకులు లెగాలి ప్రభ సంఘంలో. అనేక మంది ప్రభ పరిచారకులు లెగాలి, అనేకుల్ని పని చేసేవారు, భారము కలిగిన వారు, నమ్మకస్తులు లెగాలి ప్రభ సంఘములో. అనేక మంది ప్రభా ఇదిగోని నీ కొరకు అయా నిలబడేవారు ప్రభ నడవాలి ప్రభా సంఘములో. సహాయం చేయమని అందరిని మీ చేతులకు అప్పగిస్తూ సేవకుని ఇలానే బలముగా వాడుకుంటూ బలముగా అయిన కార్యాలు మా మధ్యలో జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.